భారీ వర్షాలు వరదలతో ఆస్ట్రేలియా మొత్తం అతలాకుతలమైపోతుంది. ఆస్ట్రేలియాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. న్యూ సౌత్ వేల్స్ లో భారీ వరదలు కారణంగా కొంతమంది మృతి చెందారు, చాలా మంది గల్లంతయ్యారు అని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. న్యూ సౌత్ వేల్స్ లో భారీ వరదలు ఎలా సంభవించాయో మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడ చూసిన ఏరియల్ సర్వేలో దృశ్యాలు చూస్తుంటే ఎక్కడ చూసినా నీళ్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఒక్కసారి, రోడ్లపై వెళ్తున్న వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయి ఆగిపోయినటువంటి దృశ్యాలు అక్కడ కనబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారీ వర్షాలకు కార్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కనీసం ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. హెలికాప్టర్ సాయంతో కొంతమందిని రక్షిస్తున్న దృశ్యాలు చూడండి ఒకసారి. అదిగో ఆ ఇంటి పైన కొంతమంది చిక్కుకున్నారు. ఆ ఇంట్లో కొంతమంది చిక్కుకుపోవడంతో వాళ్ళు ఇంటి పైకి చేరుకున్నారు. ఆ ఇల్లు మొత్తం ఆ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో హెలికాప్టర్లో వచ్చిన రెస్క్యూ సిబ్బంది తాడు సహాయంతో అక్కడ దిగి ఆ ఇంట్లో ఉన్న వాళ్లను హెలికాప్టర్లో రక్షిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని వందల మందిని రెస్క్యూ సిబ్బంది ఇలా హెలికాప్టర్లు బోట్ల సాయంతో రక్షించారు. ఇదిగో ఈ దృశ్యాలు కూడా చూడండి. హెలికాప్టర్ సాయంతో ఆ ఇంట్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది అక్కడ దిగుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హెలికాప్టర్ సాయంతో ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుకున్నారు అనే విషయాల్ని ఎప్పటికప్పుడు గాలించి ఆ నీటిలో చిక్కుకున్న వాళ్ళను రక్షిస్తూ ఉన్నారు. వరదల్లో ఇప్పటికే పలువురు గల్లంతయ్యారు. ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. వరదల్లో సుమారు 50,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలను చేపట్టింది రెస్క్యూ. ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ఎక్కడా కూడా భూభాగం అనేది కనిపించడం లేదు, మొత్తం అంతా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి. అదిగో కొన్ని చోట్ల మెరకగా ఉన్న ప్రాంతంలో రోడ్డు కొంచెం మాత్రం కనిపిస్తోంది. ఇక కేవలం ఇంట్లో నుంచి కనీసం బయటికి రాలేని పరిస్థితులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ ఇప్పుడు మొత్తం జల దిగ్బంధంలో ఉంది. అక్కడ కరెంటు కూడా లేదు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. వరదల కారణంగా సిడ్నీలో పలు రైళ్లు విమానాలకు కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు, కొన్ని రైళ్ల సర్వీసులను కూడా రద్దు చేశారు. ఈ దృశ్యాలు చూడండి. ఒక్కొక్క చోట మాత్రం ఎక్కడో ఒక చోట మాత్రమే రోడ్లు కనిపిస్తున్నాయి. ఈ కార్లన్నీ కూడా చూడండి ఒకసారి. ఆ కార్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఆ ప్రదేశంలో రోడ్డు ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. చాలా చోట్ల ఈ భారీ వర్షాలకు వరదలకు రోడ్లు కోతకు గురయ్యాయి, రోడ్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. మరో 2-3 రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. న్యూ సౌత్ వేల్స్లోని మానింగ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నది గతంలో ఈ స్థాయిలో ప్రవహించడం ఎప్పుడు చూడలేదు అని ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో హెలికాప్టర్లను ఎంగేజ్ చేశారు. అదిగో హెలికాప్టర్ల సాయంతో అక్కడ చిక్కుకున్న వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. విపరీతమైన గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలుల దాటికి చెట్లు విరిగి పడిపోతూ ఉన్నాయి. ఆ భారీ వర్షాల దాటికి మొత్తం ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ అంతా కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకుపోయింది. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవడంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చూడండి ఒకసారి ఈ దృశ్యాల్లో. ఆ 4వ బాక్స్లో కూడా మీరు చూడొచ్చు. ఇళ్లలోకి, షాపింగ్ మాల్స్లోకి, ఆసుపత్రుల్లోకి కూడా నీళ్లు వెళ్ళిపోయాయి. ఎక్కడ చూసినా కాలనీల్లో నీళ్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి భారీ వర్షాలు వరదలు ఎప్పుడు చూడలేదు అని, ఇది కని విని ఎరుగని వైపరీత్యం అని చెప్తున్నారు. ఈ ప్రకృతి విపత్తుకు ఆస్ట్రేలియాలో సుమారు 50,000 మంది ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. ప్రజలు ఎవరి ప్రాణాలు సాధ్యమైనంత వరకు పోకుండా, ప్రాణాలకు ఎటువంటి నష్టం జరగకుండా రక్షించే విధంగా రెస్క్యూ టీమ్స్ను వేగవంతం చేశారు. రెస్క్యూ టీం కూడా చాలా వేగంగా ఎక్కడెక్కడ ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నారు. ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఏరియల్ సర్వే చేస్తూ ఆ నీటిలో ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా, ఆగిపోయిన కార్లలో ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలిస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉన్నారు. భారీగా వర్షపు నీరుతో ఇళ్ల పైకప్పుల వరకు నీళ్లు చేరుకున్న చోట కూడా ఈ హెలికాప్టర్తో, అదిగో చూడండి ఒకసారి, హెలికాప్టర్తో ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఇలాంటి చోట్ల
ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న అలాంటి చోట్ల దిగి ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల చిక్కుకున్న ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇలాంటి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కొన్ని నదులు అయితే మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇంకా 2-3 రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటుంది అని చెప్పడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సిడ్నీ, న్యూకాస్టిల్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. న్యూ సౌత్ వేల్స్ దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు ఇంకా పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ప్రధాని కూడా పర్యటించారు. తాము మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను చూడబోతున్నామని చెప్తున్నారు. ఇంకా రాబోయే 2-3 రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్తున్నారు. దీంతో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. బాధితులను ఎవరిని కూడా వదిలేయము, ప్రతి బాధితుడిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. ఏకంగా వందలాది మందిని కేవలం 24 గంటల్లోనే వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. 50,000 మందికి పైగా ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు అని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎన్నో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అక్కడ దెబ్బతిన్న పరిస్థితులు కనబడుతున్నాయి. పునరావాస కేంద్రాలను కూడా తెరిచామని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. అక్కడ టారే అనే పట్టణం ఉంటుంది. టారే పట్టణంలో మానింగ్ నది కూడా ఉంటుంది. ఆ పట్టణం చాలా తీవ్రంగా దెబ్బతింది అని ఆస్ట్రేలియా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా నది 20 అడుగుల మేర ఎత్తున ప్రవహిస్తుంది. 20 అడుగుల మేర ప్రవహిస్తూ ఉందని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద ప్రభావాన్ని చూడలేదని చెప్తున్నారు. గతంలో కూడా ఆస్ట్రేలియాలో ఎన్నోసార్లు వరదలు సంభవించాయి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. కానీ ఈ స్థాయిలో మాత్రం ఎప్పుడు ఆస్ట్రేలియా ఇలాంటి విపత్తును చూడలేదు అని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తే ఎక్కడా కూడా భూభాగం అనేది కనిపించడం లేదు. మొత్తం నీరు మాత్రమే కనిపిస్తుంది, ప్రవహిస్తున్న నీరు మాత్రమే కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఇళ్లలోకి విష సర్పాలు కూడా వస్తూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వం చెప్తుంది, ప్రజలను ఇబ్బందులకు వదిలేయము, ప్రజలను ఖచ్చితంగా ఆదుకునే తీరుతాము, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది, ఎవరు ఎక్కడ చిక్కుకున్నా ఆ విషయాన్ని గుర్తించి మరి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్తోంది. We just saw a cow trapped in here. In here, it's made its way through. So, who knows? అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.